ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మనందరి జీవితంలో ఏదో ఒక భయం ఉంటుంది కదా. భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, లేదా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి. భయం మనల్ని స్తంభింపజేస్తుంది, కానీ దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. నేను నిన్ను బలపరుతును, నిశ్చయముగా నీకు సహాయం చేయుదును అని సెలవిస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక చిన్న పాప తన తండ్రి చేయి పట్టుకొని ఒక చీకటి దారిలో నడుస్తుంది అనుకుందాం. ఆ దారిలో వింత శబ్దాలు వస్తున్నాయి. చుట్టూ చీకటిగా ఉంది. ఆ పాపకు భయం వేస్తుంది, కానీ ఆమె ఏడవలేదు లేదా వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఆమె చేయి పట్టుకున్నది తన తండ్రి అని ఆమెకు తెలుసు. ఆ తండ్రి తనకంటే బలవంతుడని, తనను కాపాడుతాడని ఆమెకు నమ్మకం. మన జీవితం కూడా ఆ చీకటి దారి లాంటిది. సమస్యలు, ఆందోళనలు అనే చీకటి మనల్ని భయపెట్టవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి మన చేయి పట్టుకొని ఉన్నాడని, ఆయన మనకంటే శక్తిమంతుడని, ఆయన మన పక్కన ఉన్నాడని మనం ఎందుకు దిగులు చెందాలని మనం ఆలోచించాలి. భయాన్ని జయించడానికి మన దగ్గర 3 సూత్రాలు ఉన్నాయి. అది ఏంటి అంటే, దేవుడు మీకు తోడై ఉన్నాడు, హిస్ ప్రెజెన్స్. మనం ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పుడే భయం ఎక్కువగా వేస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. మీరు వెళ్ళే కష్టాల లోయలో కూడా ఆయన మీ చేయి పట్టుకొని నడుస్తున్నాడని మీరు నమ్మాలి. రెండవది, ఆయన మీ దేవుడు. ఆయన ఎవరో అపరిచితుడు కాదు, ఆయన నీ దేవుడు. అంటే మీకు ఆయన మీద పూర్తి హక్కు ఉంది. విశ్వాన్ని సృష్టించిన దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు మీకు విరోధిగా ఎవడు ఉండగలరని మీరు నమ్మాలి. మూడవది, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడని. మనకు శక్తి లేనప్పుడు లేదా బలహీనతగా ఉన్నప్పుడు దిగులు చెందుతాం, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుతును. మీ సొంత శక్తితో పోరాడాల్సిన అవసరం లేదు. ఆయన శక్తి మీలో పనిచేస్తుంది. ఆయన బలాన్ని మీకు ఇస్తాడు. ఈరోజు మీరు చేయవలసినటువంటి పనులు: వాక్యాన్ని పలకండి. భయం కలిగినప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని గట్టిగా చదవండి. దేవుని మాట భయాన్ని తరిమి కొడుతుంది. రెండవది, దిగులు చెందకండి. మీ యొక్క భయాలను, మీ యొక్క ఆందోళనలను ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఆయన ఇచ్చే శాంతి మీ హృదయాన్ని కాపాడుతుంది. ఇలా ప్రార్థన చేయండి: ప్రియమైన తండ్రి, మా హృదయాల్లో ఉన్న భయాలన్నింటినీ నీకు అప్పగిస్తున్నాను. నీవు మాకు తోడై ఉన్నావనే ధైర్యాన్ని మాకు ప్రసాదించుము. మేము ఒంటరి వారం కాదని, నీవు మమ్మల్ని బలపరుస్తావని నమ్ముతూ ముందుకు సాగే కృపను దయచేయండి అని ప్రార్థించండి. చివరిగా గుర్తుంచుకోండి, భయం అనేది ఒక భావన మాత్రమే, కానీ దేవుడు తోడు అనేది ఒక సత్యం. ఈ సందేశం మీకు ధైర్యంగా ఇస్తే ఇతరులతో కూడా పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.